సంతోషం వచ్చేది దేవుని స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. మనుషులని దేవుడు మనని గత 7 మాసాలు తన ఆరోగ్యమైన రెక్కల మీద మనని కాచి కాపాడి సజీవ లెక్కలో దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి యొక్క 8వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపబెట్టాడు. కాబట్టి దేవుడు ఎంతన్నా నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడిని అని ఆయన వాక్యంలో ఆయన సర్విస్తున్నాడు. కాబట్టి గాడ్ ఈస్ అ ప్రామిస్ మేకర్ అండ్ ఆల్సో ఎ ప్రామిస్ కీపర్. కాబట్టి ఆయన ఏదన్నా చెప్పాడు అంటే దాన్ని చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము ఆయన కోరుకున్న రీతిగా మన జీవితాలు మార్చబడాలి. వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానము చేస్తున్నాడు. మరి వాగ్దానము పొందుకుంటున్న మనము నమ్మకత్వాన్ని కనపరిచి ఆ వాగ్దానం ముందు మనం నిలిచి ఉండగలుగుతున్నామా? ఒకవేళ దేవుడు నమ్మదగిన వాడు అని మనకందరికీ తెలుసు కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని వాక్యం చదివిస్తున్న రీతిగానే వాగ్దానాన్ని పొందుకున్న మనమంట ఆ వాగ్దానంలో మనము నిలిచి ఉండాలి. ఆ వాగ్దానంలో నిలిచి ఉండి వాగ్దానం బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, వాగ్దానాన్ని ఎత్తిపట్టగలితే, విశ్వాసాన్ని కనపరచగలితే, నమ్మకత్వాన్ని దేవునికి ప్రదర్శించగలితే దేవుడు తప్పక నీతోని ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆర్ వి ఫెయిత్ఫుల్ టువర్డ్స్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క వాగ్దానాలను బట్టి దాన్ని బట్టి మనము నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాము. ఏదో నెల వస్తుంది, వాగ్దాన సందేశ కూడికకు వస్తున్నాము, లేకపోతే వింటున్నాము, వినేసి ఫస్ట్ రోజు గడిచిపోయి 2వ తారీఖు రాకమునిపే ఆ వాగ్దానాన్ని మర్చిపోయేవారుగా మనము ఉంటుంటాం. అందుకనే ఒక చక్కటి అలవాటు చేసుకుందాం. ఏంటంటే వాగ్దానము ప్రతి ఒక్క నెలలో 1వ తారీఖు దేవుడు మనతో చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానంలో నిలిచి ఉండడం ఏంటి అంటే ఆ వాగ్దానాన్ని ప్రతిదినము చదివి ఆ వాగ్దానం ముందు విశ్వాసాన్ని కనపరుస్తూ, ప్రభువా నిన్నైతే 10% విశ్వాసమే కానీ నేడైతే 20% విశ్వాసంతో, ఇంకొక నెక్స్ట్ డే 3rd డే ఇంకొద్దిగా విశ్వాసంతో ప్రతిదినము ఆ వాగ్దానాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ఎత్తి ప్రార్థన చేయగలిగితే కనుక నెల ముగింపు లోపే దేవుడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి మనం వాగ్దానం తీసుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టడం కాదు, కానీ శ్రద్ధ వహించి దేవా నువ్వు నాతో ఈ మాట నాకు సెలవిచ్చావు, నీ మాట చొప్పున ప్రకారము నేను నీ వైపు చూస్తుండగా నెరవేర్చు ప్రభువా, నెరవేర్పు కొరకు వేచి ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో అని మనం చెప్పగలిగితే కనుక, ఆయన వైపు చూడగలిగితే కనుక, అంత సమయము ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర గడపగలిగితే కనుక దేవుడు తప్పక ఆ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. పోయిన నెల వాగ్దానం ఎంతమందికి గుర్తుంది అమ్మా? వాన వలెను వర్షం వలెను. ఈ వాన వర్షం ఏంటి అమ్మా? ఆయన యొక్క మాట. దానికన్నా ప్రాముఖ్యం ఆత్మీయ గుణాల్లో మనం ఆలోచిస్తే కనుక, ధ్యానిస్తే కనుక, క్రైస్తవులు క్రీస్తుని ఎరిగిన మనము ప్రతిదినము ఆత్మచేత బలపరచబడుతూ ఉండాలి, ఆత్మచేత నడిపింపబడుతూ ఉండాలి. అంత మాత్రమే కాక దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసాన్ని కనపరుస్తూ ఆయన సహాయం కొరకు వేచి చూస్తున్న మనము ప్రతిదినము పరిశుద్ధాత్మ చేత తడపబడాలి. హల్లెలూయా. కాబట్టి వీ హ్యావ్ టు బి స్ప్రింకిల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తితోని మనము తడపబడాలి. కాబట్టి అప్పుడే మనము ఆయనలో ఎట్టి రీతిగా మనము ఎదుగుతున్నాము, ఎట్టి రీతిగా బలపరచబడుతున్నాము, ఎట్టి రీతిగా ఆయనలో స్థిరపరచబడుతున్నాము అనేది మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఏదో పరిశుద్ధాత్మ అంటే ఏదో
వరం దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు 4 మంత్రాలు మాట్లాడించినట్టు కాదు పరిశుద్ధాత్ముడు అంటే. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. నీ అనుదిన జీవిత చరిత్రలో కూడా నువ్వు ఆయనని అనుభవిస్తూ ఉండాలి. ఆయన నిన్ను ఆయన తడుపుతూ నిన్ను బలపరుస్తూ దేవుడు నీతో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని యందు విశ్వాసం ఎట్టి రీతిగా నువ్వు కనపరిచి అవి స్వతంత్రించుకోలో పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఆయన సహాయం చేయాలి. పాస్టర్ అంటే ఒక రోజు ఉంటాడు, వాక్యం చెప్తాడు, ఆయన పని అయిపోతుంది, వెళ్ళిపోతాడు. కానీ పాస్టర్ ద్వారా మాట్లాడిన వాక్యము దేవుడిని కనుక దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాగ్దానంని బట్టి ఆయన మాటను బట్టి అది నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఆయనతో మన కనెక్షన్ ఉండాలి. నాతో కనెక్షన్ ఉంటే ఏముంటుంది? సండే, ఫ్రైడే, సాటర్డే తప్ప వేరే రోజు దొరకను నేను. ఒకవేళ దొరికినా దేవునికి స్తోత్రం, ఏదో మీటింగ్లోనే దొరుకుతాను, మామూలుగా దొరకను. సో మనుషుల వైపు చూస్తే వాళ్ళు అందుబాటులో ఉంటారు, అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ దేవుడంట తన వాక్యాన్ని ఆయన స్థిరపరిచినాడు. స్థిరపరచబడ్డ వాక్యాన్ని మనం కానీ మన జీవితాల్లో ఆ వాక్యాన్ని స్థిరపడితే నీ జీవితంలో వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము ఆ వాక్యము చేత నిన్ను తడుపుతూ ఆ వాక్యము నీ జీవితంలో ఎట్టి రీతిగా నెరవేర్చబడాలో ఆయన నిన్ను బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. మనం ఆయనతో ప్రతినిత్యము సావాసం కలిగి ఉండాలి. తప్పు చేస్తున్నామేమో, దేవుని బిడ్డవైంది కూడా, కానీ నీ తప్పుని ఒప్పింపజేసి నిన్ను సరిచేసి ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనము లోబడి వినయము విధేయత కనపరిచి ప్రతిదినము ఆయన మనకి ఇచ్చిన మాటని బట్టి ఆయనకి ప్రతిదినము మనము ఆయనకి జ్ఞాపకము చేస్తూ ఆ వాగ్దానాన్ని బట్టి మనము ధైర్యాన్ని పొందుకుంటూ వేచి చూడాల. ఆయన సహాయము కొరకు ఆయన సన్నిధిలో వేచి చూస్తే కనుక దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాను అని తెలియజేస్తాడు. ఈ నెలకి దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము ఏమనగా కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 24వ వాక్యం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 24వ వాక్యము. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవుడు దావీదుతోని ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి దావీదు ఆయన యవ్వన ప్రాయం నుంచి ఆయన బాలుడుగా ఉంటున్నప్పటి నుంచి దేవునితో ఒక చక్కటి సావాసం కలిగి జీవిస్తున్న వ్యక్తి అయి ఉన్నాడు. ఒకటి మన జీవితాల్లో కూడా దావీదు గురించి, దావీదుతోని దేవుడు చేసిన నిబంధనలు కానీ వాగ్దానాలు కానీ మనం చూసినట్లయితే మనము కూడా దావీదు వలె దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడే జీవితాలు మనం కలిగి ఉన్నాము. దావీదు ఎట్టి రీతిగా అయితే యవ్వన ప్రాయం నుంచి ఆ బాలుడు ఉన్నప్పటి నుంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాడో అట్టి రీతిగా ఎదిగిన మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? దేవుడు మన దగ్గర నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత నమ్మకంగా నా సన్నిధికి వస్తున్నావు, నా సన్నిధిలో నువ్వు ఎంత నమ్మకంగా నువ్వు వేచి ఉండగలుగుతున్నావు, నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉండి నా ప్రసన్నత కొరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగానే నువ్వు నీ సమయాన్ని నువ్వు వెచ్చించి కేటాయించి ఆయన సహాయం కొరకు వేచి ఉంటున్నావా? దావీదు ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా హీ వాజ్ ఆల్వేస్ ప్రైజింగ్ గాడ్ అని. కాబట్టి మనం ఎన్నో పనులు చేస్తుంటాం కానీ దేవుడిని మర్చిపోతాం. అట్టి రీతిగా మనం ఉండదు. కానీ మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఏంటి అంటే దావీదు వలె ఒక చక్కటి ఆరాధికుడిగా నా జీవితాన్ని నువ్వు మార్చేయాలి. ప్రతినిత్యము నిన్ను స్తుతించేవాడిగా నీ స్తుతి నా నోట ఉందని అయ్యా. అది మనం ప్రతిదినము దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి కష్టాలు. ఈ కష్టాల్లోనే దేవుణ్ణి స్తుతించేవారు ధన్యులు. కాబట్టి ఈ కష్టాలు ఎన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు అని తెలిసి మనం ఆయన స్తుతించకుండా ఉంటున్నామే. అందుకే నా వాగ్దానాలు మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఈరోజు వాగ్దానాలు దేవుడు చేశాడు అంటే నువ్వు ఆయనకు జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుందండి, అసెంబ్లీ చూస్తున్నారా? పోరాటాలు మామూలుగా లేవు. ఒకరి మీద ఒకరు ఆరిపోసుకుంటున్నారు. నువ్వు ఆ తారీఖు పోయిన సభలో
నువ్వు ఇది చెప్పావు, నువ్వు ఎందుకు ఇది చెయ్యలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అట్టి రీతిగానే ఆయనతో మన సావాసం ఉండాలి. ప్రతిదినము దేవా నువ్వు నాతో మాట్లాడావు, ఈ నెల నాకు ఈ వాగ్దానం చేస్తావు, మరి ఇద్దరం రా కూర్చొని మాట్లాడుకుందాం, ఎప్పుడు నెరవేరుస్తావు ప్రభా, ఇది ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తావు నా జీవితంలో, ఇది అమలపరచు ప్రభా నా జీవితంలో, నేను వేచి ఉన్నాను, నీ సహాయం నాకు కావాలి అని మనము దేవునితో కానీ సమయం గడపగలిగితే కనుక తప్పకుండా బిల్లులన్నీ పాస్ అవుతాయి. హల్లెలూయా. మన బిల్లులు పాస్ అవ్వాలండి. ఎందుకు అంటే మనం ఆయనతో సమయం గడుపుతున్నాము, అంత సమయం వెచ్చించాము, ఆయన మనతో ఏమైతే చెప్పాడో ఆయనకి తిరిగి జ్ఞాపకం చేసేవారిగా మనం ఉంటున్నాము. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. మనం కూడా నమ్మకత్వాన్ని కనపరిచి ప్రతిదినము సభలో కూర్చోగలితే ఆయనతోని వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత నువ్వు సభలో కూర్చోగలితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లోక అధిపతి, లోక అధికారి ఆయననే కాబట్టి ఆయన తప్పక నువ్వు పెట్టిన బిల్లు ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన ప్రవేశింపబెడతాడు. ద బిల్ ఇస్ పాస్డ్ అని ఆన్సర్ వచ్చిందనుకో, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్పులో నీకు వస్తుంది. కాబట్టి యూ నీడ్ సమ్ ఎఫర్ట్. కొద్దిగా కృషి చేయాలి. కూర్చోగానే పనులైపో. వాళ్ళు మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, సభలో ఎవరైనప్పటికీ వాళ్ళు కృషి చేయాలి. ఎందుకు? నేను మినిస్టర్ని, మంచి షర్ట్ వేసుకొని ఉంటాను, నా బట్టలు నల్లకూడదు, ఏసీ కార్ దిగను, నేను ఇక్కడే ఉంటా, ఫోన్ కొడితే పనులు అవుతాయంటే అవ్వవు. వాళ్ళు కూడా వెళ్ళాలా, అధికారుల ముందు కూర్చోవాలా, వాళ్ళని నిలదీయాలా, వాళ్ళ ఏంటో, వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి తెలియజేసుకోవాలా. వాళ్ళకి తెలియజేసినప్పుడు అది అందరి సమక్షంలో దాన్ని అందరూ ఏకగ్రీవంగా దాన్ని తీసుకొని వాళ్ళందరూ దాన్ని ముందుకి నడిపిస్తారు. అట్టి రీతిగానే మన జీవితాల్లో కూడా వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే నువ్వు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనకి తిరిగి జ్ఞాపకము చేస్తూ, ప్రభా ఈ వాగ్దానము నాతో చేసి ఉన్నావయ్యా, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ. నీ వైపు చూస్తున్నా, జవాబు నాకు అనుగ్రహించు. ఎప్పుడు నా జీవితంలో నెరవేర్చబడుతుంది, నేను నీ వైపు చూస్తున్నా. అది నెరవేర్చబడే అంత వరకు నువ్వు ప్రభు వైపు చూడాలి. ఒకవేళ అది ఆలస్యమైనప్పటికీ నాకు అవసరం లేదని ఉద్దేశం వెళ్ళిపోతే ఎవరిది వాకౌట్ చేసేస్తే ఏంది, అసెంబ్లీలో నుంచి చెడ్డ పేరు వస్తుంది. పలానా మినిస్టరు పలానా దగ్గర నుంచి సభలో నుంచి వాకౌట్ చేసేస్తాడు. ఎందుకో మాట్లాడే శక్తి లేదు, ధైర్యం లేదు, ఓపిక లేదు, సహనమో లేదు. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి వెళ్తాము, ఆయనతోని గడపాల్సిన సమయము, ఆయన మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతుండగా మనము ఆయనకి సమయం ఇవ్వలేని వారుగా మనం వాకౌట్ చేసేస్తూ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేని వారుగా మనం ఉంటూ ఉంటాం. అట్టి రీతిగా కాక దేవుడి దగ్గరకు వచ్చిన మనము ఆయన దావీదుతోని ఆయన నిబంధన చేసుకున్నాడు. హి మేడ్ ఎ కవెనెంట్ విత్ హిస్ సన్ డేవిడ్. దావీదు గురించి బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు నా హృదయానుసారుడు అని చెప్తుంది. కాబట్టి దావీదు ఆయన హృదయానుసారుడు అయినప్పుడు దావీదంట ప్రతినిత్యము దేవుడు ఆయనకి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చుతాడో అని చెప్పి దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మన జీవితాల్లో కూడా వాగ్దానం తీసుకున్నాక వాగ్దానాన్ని విడిచిపెట్టడం కాదు, కానీ ఆ వాగ్దానాన్ని బట్టి, కృపను నాతో చేసిన నిబంధనను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముచున్నాను, నేను వేచి ఉన్నాను. ప్రభువా నువ్వు నాతో చేసిన నిబంధన స్థిరపరచు, నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన నెరవేర్చేవాడే ఉన్నాం. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ గాడ్. దేవుని మీద ఆనుకోవాలి. మనం దేవుని కొరకు వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన చెప్పినది ఆయన నెరవేర్చేంత వరకు మనము విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, విశ్వాసంలో త్రొట్టిల్లిపోకుండా, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయన ఎందుకు విశ్వసిస్తున్నానో, అది ఎంత ఆలస్యమైనప్పటికీ అది నా జీవితంలో ఆయన నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు, నెరవేరుస్తాడు అని నువ్వు కానీ నిలకడగా మౌనంగా ఆయన సహాయం కొరకు నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉంటే కనుక ఆయన తప్పక ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆశపడే ప్రాణము దేవుడికి కావాలంట. దేని గురించి ఆశపడాలి? ప్రభు ఒక మంచి ఉద్యోగం కావాలి. ప్రభు తప్పేం లేదు, నీ చదువుని బట్టి నీ స్థాయిని బట్టి ఒక ఉద్యోగం అడుగు, దేవుడు ఇస్తాడు, ఇవ్వడం కాదు. దానికన్నా ప్రాముఖ్యంగా దేవుడిని ఏం అడగాలంటే మనము, ప్రభు
నువ్వు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము, నువ్వు చేసిన ప్రతి ఒక్క నిబంధన నా జీవితంలో నువ్వు నెరవేర్చు ప్రభా, నెరవేర్పులోనికి తీసుకొని రా ప్రభా, నీ వైపే నేను చూస్తున్నాను అని మనం దేవునికి మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేస్తుంటే కనుక దేవుడు నీతోని ఏవైతే నిబంధనలు కానీ వాగ్దానాలు కానీ చేశాడో అవి నువ్వన్నా మర్చిపోయావు, కానీ ఆయన మర్చిపోయే దేవుడు ఏమాత్రమో కాదు. ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు. బిడ్డ, ఆ రోజు నేను నీకు ఈ వాగ్దానం చేశా, నువ్వు దీన్ని మర్చిపోయినావు, కానీ నువ్వు ఏదో వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఫస్ట్ ఇది నెరవేర్చినాకే సీక్వెన్స్లో ఇంకొకటి వెంబడిస్తుంది. కాబట్టి ప్రామిసెస్ ఏవైతే దేవుడు మనతో చేశాడో అవి స్టెప్ బై స్టెప్ నెరవేర్చబడుతూ ఉండాలి మన జీవితాన్ని. మనం ఏం చేస్తామంటే మనకు అలవాటు కదా, కంగారు ఎక్కువ, టైం అయిపోతుంది, లేకపోతే త్వరగా పనులు చేసేసుకోవాలంటే ఏం చేస్తాము, మెట్లు కడతారు, 10 మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతారు. కానీ మనం ఏం చేస్తాము, 3 మెట్ల మీద ఒకటేసారి కాలు పెట్టి ఇంటి రీతిగా తొందరపాటు మనలో ఉంటే వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేము. నిలకడగా ఆయన సన్నిధిలో వేచి ఉండి ప్రభా మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేను స్వతంత్రించుకునే కృపను నేను ఎట్టి రీతిగా పొందుకోవాలని నాకు నేర్పించు ప్రభా, నీ సన్నిధిలో ఎట్టి రీతిగా నేను వేచి ఉండాలో నాకు ఆ శక్తిని ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మన జీవితాల్లో అంచెలంచెలుగా ప్రతి ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను నీకు అనుగ్రహిస్తాడు. అందుకని ఏమంటున్నాడంటే ఆ వాక్యం చదవండి, మై ఫెయిత్ఫుల్ లవ్ విల్ బీ విత్ హిమ్ అండ్ త్రూ మై నేమ్ హిస్ హార్న్ విల్ బీ ఎగ్జాల్టెడ్. ఆయన నా నామంను బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. కొమ్ము అంటే కింద ఫుట్ నోట్లో ఏమంటారు చూడండి, దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తితోని ఆయన నిన్ను హెచ్చింపజేస్తాడు. నువ్వు ఎప్పుడైతే శక్తితో నింపబడగలుగుతావో వాగ్దానాలన్నింటినీ నువ్వు స్వతంత్రించుకోగలవు. శక్తిహీనుడుగా నువ్వు ఉన్నప్పుడు వాగ్దానాలు నీ జీవితంలో స్వతంత్రించుకోలేవు. కాబట్టి ఆయన నామంని బట్టి అంట ఆయన నీ కొమ్మును హెచ్చింపజేస్తాడు. కాబట్టి దేవుని నామంలో గొప్ప శక్తి దాగి ఉన్నది. అందుకనే పత్రికల్లో తెలియజేస్తున్నాడు, ఆయన నామం అంట అన్ని నామముల కంటే పైనామము. కాబట్టి దేవుని నామంలో ఉన్న శక్తిని మనము ఆయన నామాన్ని పలుకుచుండగా ప్రచురం చేస్తుండగా యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఏదో వచ్చాడు యేసయ్య, ఏదో మా కొరకు చనిపోయాడు, యేసయ్య గురించి ఒకరికి చెప్పేసామంటే సరిపోదు. ఎవ్రీ టైమ్ you pronounce the name of Jesus, you have to keep on receiving the power of it. ఆయన శక్తితో నువ్వు నింపబడాలి. నువ్వు నిజంగా దావీదు వలె దేవుణ్ణి స్తుతించగలిగితే, దావీదు వలె దేవునితోని నువ్వు సరైన సావాసము కలిగి జీవించే వ్యక్తివి అయితే కనుక దేవుని శక్తిని ప్రతి ఒక్క దాని విషయంలో కూడా నువ్వు అనుభవించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. దావీదు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని శక్తిని అనుభవిస్తూ గొప్ప విజయాన్ని పొందుతున్నాడు. ఎంతమంది శత్రువులు ఆయన తరిగినప్పటికీ కూడా ప్రభా వాళ్ళ ముందు నువ్వే గొప్పవాడు అయ్యా, వాళ్ళ శక్తి సరిపోదయ్యా నన్ను ఓడించడానికి, నీ శక్తి వాళ్ళకన్నా గొప్పది అని దేవుని వైపు చూస్తాం. ఆ శక్తిని అనుభవిస్తే మనము పొందుకుంటాము. అటు రీతిగానే మనము స్వతంత్రించుకెళ్తాము, అటు రీతిగానే గొప్ప విజయాన్ని మనము మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. కాబట్టి దావీదు వలె యథార్థముగా దేవునితోని ఒక నిబంధన కలిగి జీవించాలి. దావీదు ఎన్ని కమిట్మెంట్స్ చేసుకొని ఉంటాడో దేవునితోని, దేవుడు ఆయన నమ్మగలిగాడు, నా హృదయానుసారుడు దావీదు అని. అందుకనే దావీదు వంశావళి నుంచే లోకరక్షకుడైన యేసయ్యని ఆయన ఏర్పరుచుకున్నాడు. దావీదు వంశావళి ఒక మాట చెప్పాలంటే క్రీస్తు హృదయం, ఆ యేసయ్య హృదయము దావీదు హృదయము ఆల్మోస్ట్ సేమ్. అందుకనే ఇంకొవ్వరికి ఆ సాక్ష్యం ఇవ్వబడలేదు దావీదుకి తప్ప. కాబట్టి దేవుని హృదయాన్ని ఎరిగినవాడు దావీదు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన శక్తితో నింపబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు దావీదు. కాబట్టి అట్టి రీతిగానే మనం కూడా దేవుని హృదయం ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని అది నెరవేర్చడానికి మనంతటా మనము కృషి చేయాలి. మనము ప్రయత్నిస్తే దేవుడు సహాయం చేస్తాడు.
ఎందుకంటే నువ్వు ఆయన చిత్తము జరిగించడానికి నువ్వు వేగిరపడుతున్నవే, కష్టపడుతున్నవే, వేచి ఉంటున్నవే, సహాయం కొరకు ఎదురు చూస్తున్నవే, ఆయన తప్పక నీకు సహాయం అనుగ్రహించి దావీదు పెట్టి రీతిగా ఆయన తోడుగా ఉండి ఆ నిబంధన చేసిన నిబంధన స్థిరపరచాడు, అటు రీతిగానే మనతో చేసిన నిబంధనలు కూడా ఆయన స్థిరపరుస్తాడు. అందుకనే ఆయన నామంలో గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం పొందుకోవాలండి దేవుని దగ్గర నుంచి. ఎవ్రీ టైం యేసయ్య అని పిలిచినప్పుడు ఆ పవర్ మీలో ఆపరేట్ అవ్వాలి. కరెంట్ వేయగానే, స్విచ్ వేయగానే ఫ్యాన్ తిరుగుతుంది చూడండి, అంటే కరెంట్ పాస్ అయితేనే కదా. స్విచ్ ఉంది, కరెంట్ ఉంది, కానీ దానికి కనెక్షన్ లేకపోతే తిరుగుతుందా? కనెక్షన్ లేని వైర్ని మనం పట్టుకుంటాం, ఆ కరెంట్ మనకు కొడుతుంది, అవునా? అదే రీతిగానే మన జీవితాల్లో కూడా సరైన సావాసమైనతో ఉన్నప్పుడు, ఆ పవర్ మనలో ఆపరేట్ అయినప్పుడు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. నీ నామాన్ని, నీ కొమ్ముని హెచ్చింపజేస్తున్నాడు. ఒకప్పుడు నేను అనుండా చందారు దేవుని పనికిరాను అని, కానీ ఎప్పుడైతే నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యావో, ఆ పవర్ని నువ్వు పొందుకున్నావో, అప్పుడు నేను ఒక విలువైన పాత్రగా, అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఒక మాదిరికరమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రతిసారి దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు మనం ఒకటే చూద్దాం, ఏంటంటే వెళ్ళి స్విచ్ బోర్డ్లో కరెంట్ ఉందా లేదా అని వేలు పెట్టి చూడడం కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అక్కడ గుర్తించాలి, ఏంటంటే దేవుని శక్తి నాలో ఆపరేట్ అవుతుందా లేదా. ఒకవేళ ఆపరేట్ అవ్వకపోతే ఎందుకు అవుతలే, ఎక్కడ పొరపాటు ఉంది. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో కరెంటు పోయింది, పొద్దున మా ఇంట్లో కరెంటు పోయింది. అందరికీ కరెంట్ ఉంది, మా ఇంట్లో కరెంట్ లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? పక్కన వాళ్ళని ఏమని అడగాలి? అయ్యా కరెంట్ ఉందా మీకంటే ఉందని చెప్పారు. అటు వాళ్ళని అడిగితే వాళ్ళకు ఉందని చెప్పారు. మా అక్క దగ్గర చూస్తే మా అక్కకు ఉంది, పైన వాళ్ళకి చూస్తే వాళ్ళకు ఉన్నది. మరి పొరపాటు ఎక్కడ ఉంది? నాకేం అర్థం కాలేదు. మెయిన్ దగ్గరికి వెళ్ళిందని చూసాను, పవర్ యూనిట్ చూస్తే మొత్తం అంతా మంచిగా ఉంది, ఇన్వర్టర్ చూస్తే ఇన్వర్టర్ కూడా బాగానే ఉంది, కానీ దాంట్లో ఏదో లోపం ఉందని తర్వాత తెలిసింది నాకు. సో నేనేం చేసిన, కంగారు పడిపోయి ఏదో అయిపోయింది అని చెప్పేసి నా దగ్గరికి పోల్ నుంచి వస్తున్న పవర్ ఏదైతే లైన్ ఉంటుందో, సర్వీస్ లైన్ ఉంటుందో, దాని నుంచి పవర్ రావట్లేదేమో, వైర్ ఎక్కడ తెగిపోయిందేమో అని ఇమీడియట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసిన. ఎప్పటి నుంచి లేదు కరెంట్ అని అడిగి, నేను అన్నాను పొద్దున్న తెల్లవారుజామున 4 గంటల నుంచి లేదు, నిద్ర కూడా లేదు, మా తల్లిగారు లేచే ఉన్నారు, మేమందరం లేచే ఉన్నాము, కరెంట్ లేదు అంటే అట్లెట్లా లేకుండా ఉంటుంది, ఇన్ని ఫోన్లన్నా వచ్చేవి, ఒకటి ఫోన్ వచ్చింది, అట్లెట్లా లేకుండా ఒకసారి చూసుకోండి అన్న. లేదన్నా నిజంగా లేదన్నా, నేను చూసాను, మెయిన్ దగ్గరికి వచ్చాను, మీరు ఏం చేయమంటే అదే చేస్తున్నా అని చెప్పిన. సరే మీ అడ్రస్ ఎక్కడ చెప్పాలన్నాడు. పలానా మెడికల్ షాప్ పక్కన కాలేజ్ ముందు చర్చ్ ఉంటుంది, అదే మా ఇల్లు అని చెప్తే సరే నేను వస్తున్నాను ఫోన్ పెట్టేశాడు. వెంటనే వచ్చాడు. వచ్చి నారాయణ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ నిప్పి ఈ లైన్ ఎక్కడైతే వస్తుందో చెక్ చేశాడు. చెక్ చేసి ఇక్కడంతా బాగానే ఉంది బాబు అని ఫోన్ చేశాడు. ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇదంతా బాగానే ఉందంటే మరి ఒకసారి చూసుకోండి మళ్ళీ వచ్చిందేమో అన్నాడు. రాలేదు. నేను అన్నాను, అన్న రాలేదు అంటే, నేను వచ్చినాను, నేను ఇక్కడ ఉన్నాను, ఆటోలో వచ్చిన. సరే అని చెప్పి బయటకు వంగి చూస్తే డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వీస్ ఆటో వచ్చింది. ఆటోలో 3 ఉన్నారు. వాళ్ళు వచ్చి చూసారు, చూపించారు నాకు. అన్న చూడాలి అన్నింటిలో కరెంట్ వస్తుంది, మరి మీదే ఏమైనా పొరపాటు? అన్న పొరపాటు ఉంటే నేనేం చేయాలని నాకైతే ఏం తెలియదు, మీరు ఒకసారి ఏం అనుకోకపోతే దయించి ఒకసారి రండి మా ఇంట్లో పైకి వచ్చి అసలు పొరపాటు ఏందో చూడండి. అంతా చూసాడు, అంతా బాగానే ఉంది, మెయిన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని మీటర్లు 5 మీటర్లు ఉంటే 5 మీటర్లలో కరెంట్ ఉంది, కానీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది. మేమేం చేయలేము, ఎలక్ట్రీషియన్ని పిలుచుకొని వచ్చి చూసుకొని మేము ఈ పనులు తీయకూడదు అని వెళ్ళిపోయాడు. దాని తర్వాత వాడు వెళ్ళిపోయినాక నాకు ఎందుకో డౌట్ వచ్చి ఇన్వర్టర్ వెనకాల ప్లగ్ లాగి చూస్తే ప్లగ్ ఆ వేడితో కాలిపోయి ఉన్నది. అది ఎప్పుడు కాలిపోయిందో నాకు తెలియదు, కానీ కాలిపోయి ఉన్నది. అందుకని కరెంట్ పాస్ అవుతలేదు. ఇన్వర్టర్ ఆన్లోనే ఉంది, అది ట్రిప్ అయిందేమో అని ట్రిప్ ఆన్ చేస్తే అది అయినా కూడా పని చేస్తలేదు. తర్వాత తెలిసి నేను ఫోన్ చేస్తే, అన్న ఓవర్ హీట్ అయి కాలిపోయిందన్న, దీన్ని నేను సరి చేస్తాను, ఏం కాదు. అదే తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళుంటే వాడు ఏమన్నట్టు తెలుసా, అన్న అదేంటి యూపీఎస్ కాలిపోయిందన్న, కొత్త యూపీఎస్ కొనుక్కోవాలి, 15,000 అవుతుందని చెప్పేటోడు. నాకు తెలుసు వాళ్ళ గురించి. సో ఎక్కడ ఈ లోకంలో మనం మోసపోతామా అని అపవాది మోసపరచాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే మనము సరైన వారిని సంప్రదిస్తే ఈ పని జరుగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను సార్, దేవుని దగ్గరికి వస్తున్న మనము నువ్వు సరైన రీతిలో నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే, సరైన రీతిలో నీ సావాసాన్ని సరిదిద్దుకుంటే, ఆయనలో ఉన్న శక్తి నీలో ఆపరేట్ అవ్వగలితే తప్పక ఆయన నామంని బట్టి ఆయన నిన్ను హెచ్చింపజేస్తాడు. ఆయన శక్తితో నిన్ను నింపుతాడు, బలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని శక్తిని పొందుకొని మనం బలవంతులుగా ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది.
కాబట్టి ఎవ్రీడే వీ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని అనుభవించాలి. అనుభవిస్తేనే కదా ఆయన ఓవర్ మనకు తెలుస్తుంది. అనుభవించకుండా ఏసైనా నా కొరకు చనిపోయినాడు 2000 సంవత్సరాలు 24 సంవత్సరాల క్రితం చనిపోయినాడు అంటే నేను విశ్వసించానంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవునిలో నీ విశ్వాసము ప్రతిదినము నూతన పరచబడుతూ ఉన్నాను. విశ్వాసం అధికపరచబడుతున్నావు. విశ్వాసంలో స్థిరుడుగా, విశ్వాసంలో బలవంతుడుగా నువ్వు స్థిరపరచబడాలి. కాబట్టి ఆయన నామంలో శక్తి దాగి ఉన్నది. ఆ శక్తిని మనము అనుభవించేవారుగా అటు సావాస ప్రభుత్వాన్ని మనము కలిగి ఉండాలి. అందుకని త్రూ మై నేమ్ హిస్ హార్న్ అంటే స్ట్రెంగ్త్ విల్ బి ఎక్సాల్టెడ్. అందుకనే పౌలు కూడా అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడిని అని. మన బలహీనతలో మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు, తన రక్తాన్ని దారపోసి నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. అంటే నిన్ను ఉట్టిగా విడిచిపెట్టే దేవుడు ఏమాత్రమో కాదు, అన్యాయస్తుడు ఏమాత్రము కాదైనా. నువ్వే నీ జీవితాన్ని సరిచూసుకొని సరిదిద్దుకొని నువ్వు ఆయన వైపు చూడగలితే, నీ బలహీనతలు ఏమున్నాయో ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలితే, తిరిగి ఏ శక్తినైతే ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోకుండా నీలో ఉంటున్న బలహీనతలు ఆపినాయో అవన్నీ నువ్వు యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, మళ్ళా ఆగిపోయిన కరెంటు నీలో ఆపరేట్ అవ్వడానికి ఆయననే వచ్చి తన కరెంట్ని నీ లోపలికి పంపిస్తుంది. కాబట్టి యథార్థత కోరుకుంటున్నాం. వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్. అవర్ గాడ్ ఇస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయనను వెంబడిస్తున్న మనం కూడా వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ ఇన్ వర్షిపింగ్ హిమ్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రైజింగ్ హిమ్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయింగ్ టువర్డ్స్ హిమ్, ఫెయిత్ఫుల్ ఇన్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్. అన్నిట్లో మనము నమ్మకత్వాన్ని కనపరిచినప్పుడు దేవుడు తన పవర్ని మనల్ని ఆపరేట్ చేస్తాడు. చేసిన ప్రతి ఒక్క నిబంధనని ఆయన స్థిరపరుస్తాను అని ఆయన తెలియజేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవును ఆమె అన్నట్లుగానే ఉన్నవి. చాలండి. ఎన్ని వాగ్దానాలు ఆయన చేసినప్పటికీ అవి క్రీస్తు ద్వారా, అంటే పవర్ పాయింట్, పవర్ యూనిట్ దగ్గర నుంచి అవన్నీ అవును ఆమెననే అవి పలకబడుతున్నాయంట. ఆయన మూలంగా ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. అంటే నువ్వు ఆయనతో సరైన సావాసము నువ్వు కలిగి ఉండాలి. ప్రభుత్వం ఎటువంటి సావాసం ఉన్నది నీకు? దేవుడు నిన్ను చూసినప్పుడు నమ్మదగిన వాడు, నమ్మకత్వాన్ని నీకు కనపరిచావు. దేవుడిని నమ్మగలుగుతున్నాడా? దేవుడు నమ్మి నీకు ఒక పనిని అప్పగించాడా? మన పనిలో నమ్మకత్వాన్ని కనపరుస్తూ అంచెలంచెలుగా దినదినము అభివృద్ధిలోకి నువ్వు నడుచుకుంటే నీకు ఆయనకి మధ్యన ఆ నమ్మకత్వము స్థిరపరచబడుతుంది. అందుకనే దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ అవును ఆమెననే క్రీస్తు ద్వారా అవి మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆల్ ద ప్రామిసెస్ విచ్ గాడ్ హ్యాస్ మేడ్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్ ఇన్ జీసస్ నేమ్. ఆయన నామములో అంత శక్తి ఉన్నది. ఆ వాగ్దానాలు కానీ ఆ నిబంధనలు కానీ అవి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే అది కేవలం క్రీస్తు ద్వారానే అవి నెరవేర్పులోనికి వస్తాయని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఆయనతో సరైన సావాసం కలిగి ఉంటే కనుక తప్పక వాగ్దానాలన్నింటినీ మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి దావీదు దేవుణ్ణి బట్టి ఆయన నామంని బట్టి దేవుల్లో ఆనందిస్తూ గడిపాడు. సో మనం కూడా ఆయన నామాన్ని తెలుసుకుంటే కనుక, నిజంగా రుచి చూస్తే కనుక, ఆయనను అనుభవిస్తే కనుక నువ్వు కూడా ఆయన నామంలో ఆనందించేవాడిగా, సంతోషించేవాడిగా నువ్వు కూడా దావీదు వలె నీ జీవితము మలచబడుతుంది, మార్చబడుతుంది. దేవుడిలో ఎట్లా ఆనందించాలో మనం నేర్చుకోగలుగుతాం. ఏదో వస్తున్నాము మందిరంలో 4 పాటలు చప్పట్లు కొట్టేస్తున్నాము, నోరిపి నచ్చిన పాట తమ్ముడు ఎత్తాడు కాబట్టి ఆ పాట నా పాటని అని చెప్పేసి గట్టిగా పాడేస్తున్నాం, అయిపోయింది. అది దేవుడిలో ఆనందించడం కాదు, అది అందరితో కలిసి పాడడం. దేవుడిలో ఆనందించడం అంటే దావీదు వలె ఒంటరిగా ఉన్నప్పుడు, అన్ని కష్టాలు నీ నెత్తి మీద వచ్చి పడినప్పుడు, దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అమ్మ అని పిలవడానికి అమ్మ పక్కన లేనప్పుడు,
ఆ సమయాల్లో నువ్వు దేవునిలో ఆనందించేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పౌలు కూడా అంటూ ఉంటాడు చెరసాల్లో ఉన్నప్పుడు, ప్రభునందు ఆనందించుడి. నేను మళ్ళా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి. ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభు నీలో నన్ను ఆనందింప చేయడం నాకు నేర్పించు ప్రభు అని ప్రభుని అడగాలి. యూ హ్యావ్ టు రిజాయిస్ బై హిస్ నేమ్. ఆయన నామంలో మనం ఆనందించే వారిని మన జీవితాన్ని మనము చూసుకోవాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం చూద్దామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను అబ్బా మహాబలము కలిగెను, నీ వలన ఈ రక్షణని బట్టి నేను సంతోషించుచున్నాను. చాలండి. కాబట్టి హన్నా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నది. అక్కడ ఏమని ఉంటుంది అంటే హన్నాస్ ప్రేయర్ అని ఉంటుంది. ఆ ప్రార్థనలో అంటున్నది, నా హృదయము దేవుని బట్టి సంతోషించుచున్నది. మన హృదయాలు ఏమైతున్నాయి దేవుని బట్టి? భారంతో నింపబడి ఉన్నాయేమో, దుఃఖంతో కన్నీరుమయం అయిపోయి ఉన్నాయేమో. కానీ హన్నా చెప్పుచున్నది, ఆ స్థితిగతుల్లో కూడా ఆమె దేవుని దగ్గర మొరపెట్టుకుంది కనుక దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు కనుక ఆమె అంటున్నది, ఏదేమైనప్పటికీ నేనైతే దేవునిలో సంతోషిస్తున్నాను. దాని తర్వాత ఏమంటున్నది, యెహోవా యందు యెహోవా నందు నాకు మహాబలము కలిగెను. కాబట్టి ఆనందించాలి ప్రభు నామంలో. అట్టి రీతిగానే ఆనందిస్తున్న నువ్వు ఆ మహాబలాన్ని కూడా పొందుకోవాలి. పుట్టి ఆనందిస్తే సరిపోదు, దర్ ఇస్ నో యూజ్. అది నిన్ను సంతోషపెట్టడానికి నీకు సరిపోతుంది, కానీ నువ్వు ఆయనను బట్టి ఆ బలాన్ని కూడా నువ్వు పొందుకోవాలి. మహాబలం, ఆ బలాన్ని నాకు అనుగ్రహించు ప్రభు. ఆ బలం ఎప్పుడైతే నీ లోనికి వస్తుందో, దేవుడు నీకు అనుగ్రహిస్తాడో, నువ్వు దేవుళ్ళు ఆనందించడం ఇంకా ఎక్కువగా నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ఈరోజు దేవుళ్ళు ఆనందిస్తున్నాము, కొద్ది సమయం గడుపుతున్నాము, 4 పాటలు తీసి పాడుతున్నాము, చిన్న ప్రార్థన చేసుకుంటున్నాము, ఇరుగు వారి కొరకు, ఎదురింటి వారి కొరకు, పొరుగింటి వారి కొరకు, వీళ్ళకి వాళ్ళ కొరకు ప్రార్థనలు చేసుకుంటున్నాము, అయిపోతుంది. కానీ దినము అలవాటైపోయిన ఈ జీవితము దేవుని యొక్క శక్తిని పొందుకుంటలేదే. ఆయన యొక్క మహాశక్తిని మనం పొందుకోవాలండి. మరి హన్నా గురించి చుట్టిగా చెప్పలేదు కదా, ఆమె ఆయన నామంలో ఆనందిస్తుంది, అతి రీతిగానే మహాశక్తిని పొందుకుంటుంది. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామని మనం సరి చూసుకోవాలి. ఏమి లోపిస్తుంది, అడ్డుకుంటుంది, పొందుకోకుండా ఏది నీకు ఆటంకంగా ఉంటున్నది, దాన్ని సరి చూసుకొని దాన్ని సరిదిద్దుకుంటే కనుక అన్నా ఎట్టి రీతిగా అయితే ఆనందిస్తూ దేవుడి యొక్క మహాశక్తిని పొందుకుందో, మనం కూడా దేవుడి మహాశక్తిని పొందుకునే వారిగా మనము ఉండగలం. కాబట్టి ఎవ్రీ టైం మన జీవితాన్ని, ఆత్మీయ జీవితము ప్రతిదినము మనం చూసుకోవాలి. వాక్యం అనే అర్థంలో విశ్వాసముతో ప్రతిదినము బలపరచబడుతున్నదా, ప్రతిదినాన్ని బలాన్ని నేను పొందుకుంటున్నానా, ఆ బలాన్ని దేవుడు నాకు అనుగ్రహించగలుగుతున్నాడా, ప్రతిదినము పొందుకుంటున్నా నేను బలపరచబడుతూ మహా అభివృద్ధిలోనికి నేను నడవగలుగుతున్నాను అని మనం సరి చూసుకొని మనము విధేయులై మనం కానీ ముందుకు వెళ్తే కనుక కన్నా ఎట్టి రీతిగా అయితే దేవుని యొక్క మహాశక్తిని పొందుకుందో, ఆ మహాశక్తిని పొందుకునే కృపను దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ శక్తిని కూడా మనము అనుభవించాలి, పొందుకోవాలి, అడగాలి దేవుడిని అడిగితే ఆయన తప్పక ఇస్తాడు. అడిగిన వారికి ఇస్తా అంటున్నాడు. కొత్త లేనంత ఆత్మాభిషేకం దేవుడిస్తా అంటున్నాడు. మరి ఎంతసేపు అడిగో నాకైతే తెలియదు, కానీ ఆయనకు తెలుసు సమస్తము ఆయనకు తెలుసు. మనం ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని 10 నిమిషాలు ప్రార్థన చేసేస్తాం, దానిలోనే మొత్తం ఉంటుంది అన్నమాట, అయిపోతుంది. అటు రీతిగా ప్రార్థనలు చేస్తే మనం దేవుని యొక్క శక్తిని పొందుకొని వివరించాలి. దేవుడు ఒక్కొక్క విషయం చెప్పాలి. ఎట్టి రీతిగా అయితే ఒక సంతర పండును తీసుకొని తొక్క వచ్చి ఒక్కొక్క తొనని ఆస్వాదిస్తూ, ఆ చిలుకలను తీసుకుంటూ గిన్నెలు ఏరేస్తూ దాన్ని తింటా ఉంటే దాని రుచి వేరు. అట్టి రీతిగా మన ప్రతి ఒక్క సమస్య కూడా ప్రభుత్వం కూర్చొని, పువ్వా ఇది ఉందయ్యా, ఏం చేయమంటున్నాను, నా శక్తి సరిపోదయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా అని దేవుని దగ్గర కూర్చొని ప్రతి ఒక్కటి ఆయనకి నువ్వు గురించి చెప్పగలిగితే కనుక
దేవుడు ప్రతి ఒక్క సమస్యకి, నీకుంటున్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన శక్తితో నిన్ను ఆయన బలుస్తాడు. ఆయన నిన్ను బలపరిచి నడిపిస్తాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి హన్నా వలె ప్రార్థన చేయాలా, ఆయనలో ఆనందించాలా. అటు రీతిగా మహాశక్తిని మనము పొందుకోవాలి. ఆ అనుభవంలోనికి ప్రతిదినము అంచెలంచెలుగా మనము నడిపించబడుతూ ఉండాలి. ఆ అనుభవంలో నడిపింపబడుతున్న నువ్వు ఆ సేమ్ అనుభవంలో కొద్దిగా లోతైన మార్గంలోనికి నడుచుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ఏకాంతముగా ప్రభుత్వని నువ్వు గడిపేవాడిగా నువ్వు ఉండాలి. కన్నీటి ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడిని చూస్తున్నప్పుడు దేవుడికి ఒకటే ఒకటి అర్థం కావాలి. ఏమన్నా అంటే ఈ పలానా వ్యక్తి నా మీద తప్ప ఈ లోకంలో దేని మీద ఆధారపడడు అన్న భావమును కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా మనము దేవుడిని అందుకొని జీవించాలి. యోహాను సువార్త చూద్దామండి, 17వ అధ్యాయము 11వ వాక్యం. నేను ఇంకను ఈ లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామముందు వారిని కాపాడుము. కాబట్టి ఆ నామములో కాపుదల ఉన్నది. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేనైతే ఈ లోకంలో ఇంకా ఉన్నాను, నేను నీ యొద్దకు వచ్చేస్తున్నాను, కానీ వీళ్ళైతే ఈ లోకంలో ఉంటారు. వీళ్ళంట ఆయన నామంని బట్టి కాపాడబడాలి అని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆయన నామంలో మనకి కాపుదల ఉన్నది. చిన్న పిల్లడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాడు కాలు ఏదైనా రాయికి తగులుతుందనుకో, ఫస్ట్ వాడు ఏమంటాడు? అమ్మా అంటాడు. అది ఎప్పటి వరకు అంటాడు? ఆడు పండు ముసలి వయసు వచ్చినాక కూడా కింద పడితే అమ్మా అనే అంటాడు. నైనా ఎందుకు అన్నాడు? ఎప్పుడన్నా ఆలోచించినా? అమ్మ మీద ఆధారపడడం కాదండి, దేవుడి మీద కూడా ఆధారపడ్డామో నేర్చుకోవాలి. కాబట్టి ఆయన నామంలో మనకు కాపుదల ఉన్నది. విశ్వాసంతో నువ్వు పలకగలితే, దేవా నన్ను పిలవగలితే, గుడ్డివాడు భర్తమై పిలిచాడు. అంతమంది అందరూ ఊరుకోబెడుతున్నా కూడా గట్టిగా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకూడదు. ప్రభు దాటిపోయాడా అంటే ఆయన యుద్ధకు వెళ్ళాడు. ఎవ్వరు ఆపలేరు యేసయ్యను, ఆయన ఆపేస్తాడు. గుడ్డివాడు యేసయ్యను ఆపడంటే కన్నున్న మనం ఏం చేస్తున్నాం? ఆయన మన పక్క నుంచి వెళ్ళిపోతున్నా కూడా మనకి ఎందుకులే అన్నట్టు పట్టించుకోకుండా ఉంటున్నాం. గుడ్డివాడైన భర్తమయ్యే యేసయ్యని గుర్తెరిగి ఆ విశ్వాసాన్ని కనపరిచి తిరిగి కన్నించుకుంటుంది వల్ల పొందుకున్నాం. ఆయన చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఒక గుడ్డివాడే ఆయన ఆపాడంటే మనం ఏ పాటి వారు? ఆయనకైనా దైవికలో మనం దిగజారిపోయాము. గుడ్డివాడే దేవుడిని చూడాలని ఎంత ఆశ పడ్డాడు, ఎంత విశ్వాసంతో కేక వేశాడు. ఈరోజు మనకు అన్నీ మంచిగా ఉన్నాయి కదా, కళ్ళున్నాయి, చూస్తున్నాము, చక్కటి వాక్యం ఉన్నది, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, కానీ ఆ గుడ్డివాడిలో ఉన్న విశ్వాసం మనము కలిగి జీవించలేని వారిగా మనం ఉంటున్నాం. అందుకని ఆయన నామంలో మనకి కాపుదల ఉన్నది. ఆయన కాపాడే దేవుడు అయి ఉన్నాడు. అందుకని వాక్యం కూడా సెలవిస్తుంది, ఇశ్రాయేలుని కాపాడువాడు కురుకడు నిద్రపోడు. ఆయన ప్రతినిత్యము కనుపాప వల్ల నేను కాశీ కాపాడుతున్నాడు. ఎంతోమంది వర్షాలకి మన భారతదేశంలో చూసినట్టయితే కేరళ రాష్ట్రంలో ఆ వయనాడ్ అనే ప్రాంతంలో ఎంతోమంది ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఎంతోమంది దాదాపు 168 మందో 200 మంది మీదనో వాళ్ళు చనిపోయారు, సమాధి చేయబడ్డారు మట్టిలో. మరి దేవుడు మనకి ఇప్పటి వరకు ఏ అపాయము రాకుండా కాపాడుతున్నాడంట. మరి ఆ విశ్వాసం నువ్వు కనపరుస్తున్నావా? అంత నమ్మకంగా ఆయన దగ్గర జీవిస్తున్నావా? ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని ఈరోజు సజీవుల లెక్కలో ఉంచావు. అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రొటెక్ట్ దెమ్ బై ద పవర్ ఆఫ్ యువర్ నేమ్. ఆయన నామంలో శక్తి దాగి ఉన్నది. ప్రతిసారి యేసయ్యను పిలిచినప్పుడు ఆ శక్తిని మనము అనుభవించేవారిగా మనం ఉండాలి. పొందుకుంటాం, ఎంతకాలం నుంచి చిన్నప్పటి నుంచి పొందుకుంటూనే ఉన్నాం, కానీ అది మనలో ఆపరేట్ అవుతుంది.
అందుకనే దేవుని నామంలో శక్తి ఉన్నది. ఆయన మన గురించి ప్రార్థన చేశారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ ఆయన పునరుద్ధారుడై తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి కుడిపార్చాన కూర్చొని నీ నిమిత్తము, నా నిమిత్తము, సంఘం నిమిత్తము ఆయన విజ్ఞాపనకర్తగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాము. అందుకనే ఈరోజు మనకి కృప విస్తరింపబడుతుంది, మనము కాపాడబడుతున్నాము. ప్రతిదినం ప్రతి నెల ఒక వాగ్దానాన్ని పొందుకొని మనము ముందుకు నడవగలుగుతున్నాం. కాబట్టి గాడ్ ఇస్ ఇంటర్సీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మన కొరకు ఆయన విజ్ఞాపనకర్తగా తండ్రి కుడిపార్చాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? వాగ్దానం వస్తున్నాం, వింటున్నాం, తీసుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం, బైబిల్లో వెళ్ళిపోతున్నాం. ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, దేవునితో సమయం గడిపేది లేదు. మరి ఇటు రీతిగా ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో ఎట్లా జరుగుతాయి? దేవుడు చేసిన వాగ్దానం మనం ఎట్లా స్వతంత్రించుకోగలం? అందుకనే ఎట్లా ఉంది నీ జీవితం? ఆత్మీయ పోరాటం సరైన విధానంలోనే ఉన్నదా? ఆత్మీయ పోరాటంలో నువ్వు ప్రతిసారి పోరాడుతున్నప్పుడు బలాన్ని పొందుకుంటున్నావా, లేకపోతే ఉన్న బలాన్ని పోగొట్టుకుంటున్నావు? బలపరచబడు దేవుడు. ఆయన నామంలోనే శక్తి ఉన్నది. ప్రభా నీ శక్తితో నింపు అని అడగక్కర్లే. విశ్వాసంతో నా దేవుడు శక్తిమంతుడు అని ఆయన గుర్తించి, లోకాన్ని శాసించేవాడు అని గుర్తించి నువ్వు కానీ విశ్వాసంతో నువ్వు ఆయన నామాన్ని పలకగలిగితే కనుక ఆ దేవుని యొక్క శక్తి నీలో ఆపరేట్ అవుతుంది. ఆ శక్తితో నువ్వు నింపబడవు. ఆ శక్తి నిన్ను బలపరుస్తుంది, నడిపిస్తుంది, నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఆయన నామంలో ఆయన ప్రార్థన చేస్తున్నాం. బై ద పవర్ ఆఫ్ హిస్ నేమ్ వీఆర్ స్టిల్ అలైవ్ టుడే. నామంని బట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అని దేవుడు తెలుసు. కాబట్టి ఆయన ప్రేమించాలి. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన శక్తితో ఆయన నిన్ను నింపుతాను అని తెలియదు. కీర్తన గ్రంథం చూద్దామండి. కీర్తన గ్రంథం 91:14. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు కనుక, దాని తర్వాత అతడు నా నామంను ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచును. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు అంట తప్పించబడతారు. ఒకసారి చెప్పండి నాతో, దేవుణ్ణి ప్రేమించేవారు నా ఇంకా చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవారు తప్పింపబడతారు. ఆయన నామంను ఎరిగిన వారు అని బైబిల్ చదివిస్తుంది. ఆయన ప్రేమించే వారు ఆయన తప్పిస్తాడు. ఆయన వెతికి రక్షించుకున్నాడు. రక్షింపబడ్డ నువ్వు ఈరోజు నువ్వు ఆయన ప్రేమించగలితే ఆయన తప్పించడానికి సమర్థుడు. నా నామంను బట్టి, నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచను. అందుకని అంటున్నాడు, ఆయన కొమ్ముని నేను ఎత్తుతాను, హెచ్చింపజేస్తాను అంటున్నాడు. ఒకటి మనం దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎట్లున్నాం? దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎట్లుండాలంటే, వాక్యం ఆధారంగా చేసుకొని దేవుని ప్రేమ మాట్లాడాలంటే ఒక 2 మాటలు ధ్యానించాలంటే కనుక, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం రాజీ పడాలి. ఈ లోకంలో దేన్ని ఈ లోకములను, ఈ లోకమైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను నువ్వు దేనన్నా ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు అని వాక్యం చదివిస్తుంది. ఆ దేవుని ప్రేమనే నీలో లేకపోతే నువ్వు ఆయనని ప్రేమించలేవు. అందుకని నీలో ఏమున్నది? ఆయన ఉన్నాడా, లేకపోతే నీలో లోకం ఉన్నదా? ఆయన ప్రేమ పొందుకోకుండా, ఆయన శక్తిని పొందుకోకుండా ఈ లోకము నీలో ఉండి అడ్డుకుంటున్నదా? ఈరోజు నువ్వు ఆయనని సంపూర్ణంగా నువ్వు అనుభవించలేకపోతున్నావే, నువ్వు సంపూర్ణంగా ఆయన వైపు చూసి ఆధారపడలేకపోతున్నావే, అట్టి విశ్వాసం కనపరచలేకపోతున్నావే. కాబట్టి నీలో లోకం ఉంటే కనుక ఆ లోకాన్ని నీలో నుంచి తొలగించుకొని అడుగుతున్నావు. మీరు ఎరగరా దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మలకు మీలో నివసిస్తున్నది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ లోకము మనలో ఉన్నంత కాలం మనం దేవుణ్ణి ప్రేమించలేము. నన్ను ప్రేమించువాడు తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెలైనను వీళ్ళందరినీ వాళ్ళని విడిచిపెట్టి వారి సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తేనే వాడు నాకు పాత్ర. కాబట్టి ఈ లోకంలో ఏ ప్రేమలు మనకు ఎక్కడికి రావు, ఎవ్వరు మనకు తోడుగా ఉండదు. ఆయన ఒక్కడే ఆపత్కాలంలో నమ్మదగిన సహాయం. దావీదుని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడే నేడు నీతోని మాట్లాడుతున్నాడు. దావీదు వంశవాళిని ఏర్పరచుకొని ఆ రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆయనని ప్రేమించే విషయంలో కానీ మనము కాంప్రమైజ్ కాకపోతే, మనం ఆయనని పక్కాగా ప్రేమించగలితే, నకిలీ ప్రేమ కాదు,
స్పష్టమైన ప్రేమతోని పవిత్రమైన ప్రేమతో ఆయన మనం ప్రేమించడం నేర్చుకుంటే కనుక ఆయన మనం తప్పిస్తాడు. ఈరోజు మనమైన ప్రేమిస్తాడు కానీ నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆయన మనం ప్రేమించాడు కనుకనే తన ప్రియ కుమారుడిని మన కొరకు పంపాడు. ఆయన బలియాగంగా నీ స్థానం ఆయన కోరుకొని ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడి నేను ఒక ధనవంతుడిగా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే, ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఇటు రీతిగా మనం ఉన్నామంటే, ఒక మందిరంలో గుర్తింపు పొందుకొని మందిరంలో అన్ని విషయాల్లో మందిరము సహకరిస్తూ మందిరంలో దేవుని పరిచయంలో వాడబడుతున్నామంటే దేవుడు ఒక ఏర్పాటే కదా. అందుకని మన జీవితాల్లో ఈరోజు ఆయన ప్రేమించే విషయంలో ఎట్లుంటున్నాం, యథార్థంగా నేను ఆయన ప్రేమించగలుగుతున్నావా? నేను హెచ్చింపజేయాలి అంటే నువ్వు ఆయనను ప్రేమించాలి. ప్రభా నన్ను హెచ్చించు అని చెప్పి లోకంలో పడి తిరుగుతూ ఉంటే దేవుడు నేను హెచ్చించాడు. ఆత్మీయ ఎదుగుదల ఎక్కడో చూసుకో, ఒకసారి సరి చూసుకో. స్పిరిచువల్ గ్రోత్ అనేది నీకు ఉన్నదా అసలు? ఒకవేళ స్పిరిచువల్ గ్రోత్ లేకపోతే కనుక ఈ 8వ మాసం నుంచి నీ ఆత్మీయ కోణములో ఫోకస్ చేసి ఆత్మీయంగా నేను బలపరచబడుతున్నానా, లేకపోతే ఎక్కడేసరి గొంగల వల్ల అక్కడ ఉంటున్నానా అని నిన్ను సరి చూసుకొని నిజంగా 1వ తారీఖు కదా, ఈరోజు నుంచి 31వ తారీఖు వరకు నువ్వు ఆయనని పక్కాగా నువ్వు ప్రేమించగలిగితే ఏది ఏమైనా బట్టి దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా ఆయనతో చేసుకున్న నిబంధనని నువ్వు కానీ నెరవేర్చగలిగితే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన నెరవేరుస్తూ దేవుడు వంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన కాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నామని చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన గొప్పతమైన మమ్మల్ని నిరంతరాలు ప్రేమించి ప్రభా మరొక నూతన మాసము మా జీవితాల్లో మీరు అనుగ్రహించి 8వ మాసంలోనికైనా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి ఇస్తున్నాడు ప్రభా. మీరు ఎంత అయినప్పటికీ నమ్మదగిన దేవుడు కనుక నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, దావీదుతో నువ్వు చేసిన నిబంధనలను స్థిరపరిచున్నావు ప్రభా. అదే రీతిగానే ప్రభా ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము పొందుకుంటుగా ఆ వాగ్దానాలు నేను స్థిరపరచబడి ఉన్నాయని అటు విశ్వాసాన్ని కనపరుస్తూ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు కూడా మా జీవితాల్లో మీరు అనుగ్రహించండి ప్రభా. నిన్ను బట్టి ఆనందిస్తూ మీరు అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకుంటూ ప్రభా మాకు అనుగ్రహింపబడిన ఈ జీవితంలోనైనా నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృపను దయచేయండి. విశ్వాసాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూచుచు ప్రభా మా ముందున్న పరుగుని మేము కులబంధించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. అవును ప్రభా, గత నెలలోనైనా ఏ అపాయము ఇబ్బంది ఈ గురి కాకుండా ప్రభా మీ రెక్కల నీడనైనా మమ్మల్ని భద్రపరిచారు, కాశీ కాపాడారు. మిమ్మల్ని మేము ప్రేమించినప్పటికీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమని మా పట్ల మీరు కనపరుస్తూ ప్రభా మీరు ఎంత నమ్మదగిన దేవుడవో ప్రభా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటున్నైనా నేటి వరకునైనా మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మీరు చేసిన వాగ్దానాలు ఏమైనప్పటికీ ఎన్నున్నప్పటికీ ప్రభా అవి క్రీస్తునందు అవును ఆమెనని నేను సెలవిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, నామంలో ఉన్న శక్తిని నైనా మేము పొందుకునే కృపను దయచేయండి. అటు విశ్వాసమునైనా కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. మా ఆత్మీయ స్థితినైనా మీరు లేవనెత్తండి ప్రభా. దినదినము ప్రభా నూతన పరచబడుతూ ప్రభా బలాన్ని పొందుకుంటూ బలాభివృద్ధి చెందుతూ ప్రభా మీలోనైనా స్థిరపడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. నెల మొత్తంలోనైనా మా చేయబట్టి మీరు నడిపించండి ప్రభా. మీ దృష్టికినైనా అంగీకారమైన జీవితమునైనా మాకు అనుగ్రహించండి. మాలో ఏమైనా ఫలించని ఉంటే కనుకనైనా అవి తీసివేసి ప్రభా ఫలించే వారిగా మీకు అంటగట్టబడి ప్రభా మీరు నా యందు నేను మీ యందు ఉన్నట్లు మీరు బహుగా ఫలిస్తారో నిశ్చయించిన రీతిగా ప్రభా ఆ ఫలాలునైనా మా జీవితాల్లో మేము కూడా అనుభవించుకునే కృపను మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి. ఇంకా బిడ్డల క్షణాలు ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్లో పనుల్లో మీరు తోడుగా ఉండండి. మీ అమూల్యమైన సహాయమునైనా మీ బిడ్డలకి మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు రాలేకపోయారో బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఈ నెలలోనైనా మీరునైనా మా కొరకు ఏవైతే ఆశీర్వాదాలు దీవెనలోనైనా మీరు మా కొరకు దాచి ఉన్నారు ప్రభావ అవన్నీనైనా మీ సన్నిధిలోనైనా వేచి ఉండి పొందుకునే కృపను మనం దయచేయమని అడుగుతున్నాం కదా. మీ సహాయం లేకుండానైనా మేము ఏమీ చేయలేమయ్యా.
మీ సహాయం కొరకు నేను వేచి ఉంటుండగా మీ వైపు చూస్తుండగా ప్రభా మీరు అనుగ్రహిస్తున్న సహాయాన్ని మీరు అనుగ్రహిస్తున్న శక్తిని మీరు అనుగ్రహిస్తున్న నూతన బలాన్ని నైనా ప్రతిదినము పొందుకుంటూ ప్రభా నీలోనైనా ముందుకు కొనసాగే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరేనైనా విన్న వాక్యాన్ని నీరు కంటే ఫలింపజేయండి. వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని బట్టినైనా స్థిరులుగానైనా ముందుకు కొనసాగే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసినైనా మీరేనైనా మా జీవితాల ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ చేతులైతే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. మీరు ఎక్కడైనా భద్రపరిచి కాశీగా పడుకుంటున్నామా దుష్టి యొక్క కంటి నుంచి నైనా బిడ్డలు మీరు తప్పించండి. మీ పరిశుద్ధ ఆత్మతో బలపరిచి క్రీస్తు అనే బండ మీద స్థిరపడే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి మా జీవితాల ద్వారా నైనా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారు. మీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగానైనా మమ్మల్ని మేము సరిచూసుకుంటూ ఈ నామాన్ని మహిమపరుస్తూ ముందు కొనసాగే కృపను మనం దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సంపూర్ణంగా ఇచ్చారు వాళ్ళకి యేసయ్య పరిశుద్ధ నామంతో స్తుతి స్తోత్రం కలుగును గాక.